Praise the Lord. Greet you all in Jesus' name. Today's LFM Daily Promise for you all. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము ధ్యానిద్దాం. ఎపిసోడ్ టు జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యం సెలవిస్తా ఉన్నది. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు నామములో విశ్వాసముతో ప్రార్థిస్తారో ఆ విశ్వాసము గల ప్రార్థన ఎటువంటి రోగమునైనా స్వస్థపరుస్తుంది. ఒకవేళ పాపము చేసి విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటే ఆ పాపములు కూడా క్షమించబడతాయి అని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనందరము కూడా యేసు నామము పట్ల విశ్వాసం ఉంచి ఎప్పుడైతే ప్రార్థిస్తామో గొప్ప ఆశీర్వాదము మన జీవితంలో పొందుకోవాలని, రోగములకు స్వస్థత పొందుకోవాలని, పాపములు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా పిలువబడగలరని ప్రార్థిస్తూ ఈ వాగ్దానం విడుదల చేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. యేసు నామములో తండ్రి, పరిశుద్ధాత్ముడ, విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరచును, పాపములను క్షమించునని వాక్యమును బట్టి నీకు వేలాది వందనాలు. ఎవరైతే వాగ్దానం పొందుకుంటున్నారో వారందరి రోగములను స్వస్థపరిచి వారి పాపమును క్షమించి పరిశుద్ధపరిచి నూతన జీవితమును, రక్షణను, స్వస్థతను నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.